ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతమైంది. 21 రోజు వేల మంది భద్రతా బలగాలు, 250 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, వామపక్ష ఉగ్రవాదమే ప్రధాన టార్గెట్గా నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతమైంది. మార్చి 2026 కల్లా వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పిన అమిత్ షా ప్రకటనకు అనుగుణంగా భారీ విజయాన్ని నమోదు చేశాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలో కేంద్రం విజయాన్ని ప్రకటించుకుంది. మావోయిస్టుల స్వర్గధామమైన ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 250 కిలోమీటర్ల విస్తీర్ణమున్న ప్రాంతంలో భారత జెండా రెపరెపలాడుతుంది. దశాబ్దాలుగా ఈ గుట్టలు మావోయిస్టులకు ఆలవలంగా ఉండేది. భారీగా డంపులు, ఆయుధాల స్టోరేజ్ ఈ గుట్టల్లో ఉండేది. కొన్ని చోట్లయితే ఏకంగా ఆయుధ తయారీ కర్మాగారాలని ఏర్పాటు చేసుకున్నారంటే కర్రెగుట్టలపై మావోలకు ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి గుట్టల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. మావోయిస్టుల బేస్ క్యాంపులున్న చోట ఆర్మీ ఫార్వర్డ్ పోస్టులు వెలిశాయి. క్రమక్రమంగా ఆ ప్రాంతమంతా భద్రతా బలగాల వశమైపోయింది. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడంలో కేంద్రానికి ఇది అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా పట్టున్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆపరేషన్ కగర్లో భాగంగా ఇప్పటికే కర్రెగుట్టలను భద్రతా బలగాలు చేజిక్కించుకున్నాయి. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ప్రకటించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో 31 మంది మావోయిస్టులను భారత బలగాలు మట్టుపెట్టడంపై కేంద్ర హోంమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సల్స్ ఏరివేతకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్లో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంగా దీన్ని అభివర్ణించారు. కర్రెగుట్టలు ఒకప్పుడు నక్సలైట్ రాజ్యంగా ఉండేవని, ఇప్పుడు అక్కడ మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందన్నారు. 21 రోజుల్లోనే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశాయని ప్రశంసించారు. 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఇది ప్రతీకని అమిత్ షా అన్నారు. ప్రధానమైన మావోయిస్టు గ్రూపులన్నిటికీ కర్రెగుట్టలు ఒకప్పుడు ప్రధాన కార్యాలయంగా ఉండేవని, ఇక్కడే పోరాట వ్యూహాల రూపకల్పన, ఆయుధాల అభివృద్ధి, ఫైటర్లకు శిక్షణ జరిగే పని అమిత్ షా చెప్పారు. మన బలగాలు ఒక్కరిని కూడా కోల్పోకుండా కేవలం 21 రోజుల్లో ఈ అతిపెద్ద ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ ఆపరేషన్ మావోయిస్టులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డులకు అభినందనలు తెలియజేశారు. భద్రతా బలగాలను చూసి దేశం గర్విస్తుందని ప్రశంసించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ దాదాపు 21 రోజుల పాటు కొనసాగింది. వేల మంది భద్రతా బలగాలు మావోలతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. కర్రెగుట్టలను టార్గెట్ చేశాయి. మావోయిస్టులను ఏరివేతకు సిద్ధమయ్యాయి. దాదాపు 250 కిలోమీటర్ల కొండ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం, అది కూడా ఫారెస్ట్ ఏరియా. దీంతో ఈ ప్రాంతాలను మావోయిస్టులు దశాబ్దాలుగా తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. వామపక్ష తీవ్రవాదానికి ఇక్కడ చాలా పట్టు ఉంది. చరిత్రలో పుట్టుకొచ్చిన వందలాది వామపక్ష తీవ్రవాద సంస్థలన్నీ కర్రెగుట్టల కేంద్రంగానే పనిచేశాయి. ఇక్కడే ట్రైనింగ్, మీటింగ్స్, ఆయుధ డంపులను ఏర్పరచుకున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం మావోయిస్టులపై యుద్ధాన్ని ప్రకటించింది. మార్చి 2026 కల్లా వీరిని అంతం చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 10 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికను చేపట్టింది. 2014లో కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మావోయిస్టులపై యుద్ధం ప్రకటించారు. వారిని అంతం చేసేందుకు అజిత్ దోవెల్ పక్కా ప్రణాళికలు రచించారు. అందుకోసం ముందుగా మావోయిస్టులను ప్రణాళికబద్ధంగా కట్టడి చేశారు. అటవీ ప్రాంతంలో ఆర్మీ ఫార్వర్డ్ పోస్టులు ఏర్పాటు చేశారు. వారిని మెల్లగా ఒక ప్రాంతానికి కట్టడి చేశారు. మెల్లిమెల్లిగా భద్రతా బలగాలు తమ పట్టును పెంచుకుంటూ వచ్చాయి. రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ BSNL పెద్ద ఎత్తున టవర్ల నిర్మాణాలు చేపట్టి కనెక్టివిటీని పెంచింది. తద్వారా మావోయిస్టులను కనుక్కోవడానికి సహాయపడింది. గిరిజనుల మధ్య కనెక్టివిటీ పెరగగానే పోలీసులకు సమాచారం అందడం మరింత సులభమైంది. తద్వారా వీరి ఉనికి మరింతగా కనుక్కోవడం సులభమైంది. ఇలా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది. కీకారణ్యంలో యుద్ధాన్ని మొదలుపెట్టింది. మావోల సంఖ్యతో సంబంధం లేకుండా వేల మంది భద్రతా బలగాలను మోహరించింది. ఒక్కో టీంలో 1000 మందికి తక్కువ కాకుండా ఆర్మీని సిద్ధం చేసింది. దీంతో మావోలపై యుద్ధం మరింత సులభమైంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ప్రధాన పట్టున్న ప్రాంతమైన కర్రెగుట్టలపై దృష్టి సారించింది. ఇందుకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని నామకరణ చేసింది. ఇదే సమయంలో మావోయిస్టులు ఒక తప్పుడు ప్రకటనలు చేశారు. తాము కర్రెగుట్టల్లో మందు పాత్రలు పెట్టమని, గిరిజనులెవరూ అటువైపు రావద్దని మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. దీంతో భద్రతా బలగాలు వీరి అంతు చూడ్డానికి కర్రెగుట్టల వైపు ముందుకు సాగారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక రాడర్ల సహాయంతో మావోయిస్టులపై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో 31 మంది మావోయిస్టులు మరణించారు.
భారీగా ఆయుధ డంపులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్రాంతం స్వాధీనం చేసుకున్నాక అక్కడ జాతీయ జెండా ఎగరవేశారు. ఆయా ప్రాంతాల్లో ఆర్మీ ఫార్వర్డ్ పోస్టులను ఏర్పాటు చేశారు. దాదాపు 21 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో యావత్ కర్రెగుట్టలన్నీ స్వాధీనం చేసుకున్నారు. అన్ని చోట్ల ఫార్వర్డ్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతమైంది. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.